నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో నిర్మించిన ఇండోర్ ఆడిటోరియం స్టేడియంను రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన కోర్టులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ బ్యాడ్మింటన్ ఆడి ఆశ్చర్యపరిచారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయని, అమరావతిలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానం తీసుకున్నట్లు తెలియజేశారు. విజయవాడ, వైజాగ్, తిరుపతిలో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు అభివృద్ధి పనులు చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర అంటూ 40 రోజుల్లో 119 కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేశారని మండిపడ్డారు. ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడలు సత్తెనపల్లిలో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి అనేక కాంపిటీషన్స్ ఈ సత్తెనపల్లిలో జరిగినాయి. ఈ స్టేడియం కనుక పూర్తవుతే ఎవరిని అడగకుండా ఈ స్టేడియంలోనే జాతీయ స్థాయి క్రీడలు కూడా నడపడానికి మాకు ఇక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారు, మా రిటైర్డ్ పిడి గారు, వారి నేతృత్వంలో మరి అనేక క్రీడలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి మంత్రి గారు తతిమ ఫండ్స్ కూడా మరి శాంక్షన్ చేస్తే దీన్ని పూర్తి స్థాయి స్టేడియం కింద మనం వాడుకోవచ్చు అని చెప్పేసి నేను సత్తెనపల్లి ప్రజల తరఫున ప్రార్థిస్తున్నాను. ఎవరైతే క్రీడల్లో మెరిసిన విద్యార్థులకు 10,000 రూపాయలు బస్సు ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు ఉంటే, గత 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు 2 తడవలుగా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 270 మంది క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ₹1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఇన్సెంటివ్స్ ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా మనం తప్పకుండా వాళ్ళ వెంట నడవాలి. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఈ రోజు మనం స్పోర్ట్స్ విషయం ఒక విధంగా మాట్లాడుకుంటా ఉంటే, మనం ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళాం. 1 సంవత్సరం నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రజల యొక్క ముఖాల్లో సంతోషాలు చూస్తున్నాం. తల్లికి వందనం అనే ఒక పథకం చూస్తే గ్రామాల్లో వెళ్తా ఉంటే ఎప్పుడు ఏ స్కీముకు తగ్గని ఆదరణ ఈరోజు తల్లికి వందనంకు దక్కుతా ఉంది. అంటే ఇలాంటి కార్యక్రమాలకి రూపశిల్పికర్త ఎవరంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. అలాగే వారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎవరైతే పనిచేస్తున్నామో రాబోయే కాలంలో మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేదానికి అందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ, వచ్చే కాలంలో తప్పకుండా ఈ స్టేడియానికి సంబంధించి మరమ్మతులు, అలాగే కొత్తగా ఏమేమి కావాలో అన్ని దాన్ని రెడీ చేయించి మరొకసారి ఇక్కడికి వచ్చి ప్రారంభించేదానికి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ